నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. గ్రామాల్లో మహిళా సర్పంచులుగా ఎన్నిక అవుతారు, కానీ అధికారాలు మాత్రం వారి భర్తలవే అనుభవిస్తూ ఉంటారు. ఏదో రిజర్వేషన్ల ప్రకారం మహిళలను సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయించి గెలిచిన తర్వాత వారి భర్తలు పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ఇక కొందరు తమ కుమార్తెలను తల్లులను సర్పంచులుగా గెలిపించి పదవులు మాత్రం మగవారే అనుభవిస్తూ ఉంటారు. ఇది చట్ట ప్రకారం తప్పే అయినా అందుకు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఎక్కడ అలాంటి దాఖలాలు కనిపించవు. గ్రామాల్లో మహిళలు సర్పంచులు ఉంటే వారు కేవలం సంతకాలు సభలకు హాజరు కావడమే తప్పితే చక్రం తిప్పేది మొత్తం వాళ్ళ భర్తలే. మహిళా సాధికారిక కోసం కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన వాటి దుర్వినియోగం చేస్తూ పురుషులే ఇలా లింగ వివక్ష చూపుతున్నాడనే ఫిర్యాదులు కోకొల్లలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలా పురుష ఆధిపత్యానికి చమరగీతం పాడాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేసింది. తాజాగా కమిటీ కొన్ని సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. సర్పంచులు ఎన్నికైన వారి భర్తలు పెత్తనం చేస్తున్నారని వివరించింది. అలాంటి వారికి భారీగా ఫైన్ విధించాలని కమిటీ సూచించింది. ఇలా పరోక్షంగా స్వయంగా పెత్తనం చెలాయిస్తూ మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న వారిపై జరిమానాలు విధించాలని కమిటీ వెల్లడించింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుశీల్ కుమార్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం 2023లో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భర్తలు, తండ్రులు, కుటుంబంలోని ఇతర పురుషులు సర్పంచ్ అధికారాల్లో పెత్తనం చేయడానికి నిరోధించాలంటే మహిళలకు వ్యవస్థాగత ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు. మహిళా సర్పంచులకు న్యాయపరమైన సలహాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. సర్పంచులుగా ఎన్నికైన మహిళలకు అండగా ఉండేందుకు ఒక వ్యవస్థను సృష్టించాలని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది.